కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందిలో పడింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దాని మీద అందరూ ఈవెన్ కమ్యూనిస్టులు, సిపిఎం, శ్రీనివాసరావు మొన్న కూడా వ్యాసం రాశారు. ఆల్రెడీ 5 కాలేజీలు కట్టారు, 10 కాలేజీలకు భవనాలు ఇవన్నీ ఏదో ఏర్పాటు చేసి ఎంతో కొంత చేశారు. ఇందులో 50% కేంద్రం ఇస్తుంది. అటువంటిప్పుడు ఏదో ఒక విధంగా వాటిని పూర్తి చేసే బదులు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేసి మీరు అదేదో గొప్ప విషయంలాగా తప్పనిసరన్నట్టు చెప్తారే. చంద్రబాబు నాయుడు 1995లో ఆల్విన్ దగ్గర నుంచి అనేకం ప్రైవేట్గా అప్పగించారు. అవి ఏమైనా నడుస్తున్నాయా? ప్రైవేట్గా ఇచ్చినవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్గం చూపించాయి, కానీ ఏ పరిశ్రమ మళ్ళీ రాలేదు, ఎక్కడ పెద్ద ఉద్యోగాలు రాలేదు అని. సరే, కమ్యూనిస్టులు అంతా తీవ్రంగా విధానపరంగా విమర్శించకపోయినా వైసీపీ వాళ్ళు కూడా మేము తెస్తే మీరు పోగొట్టారు, ఇంతవరకు ఎవ్వరు 17 తేలేదు చేస్తున్నారు. ఇది కొంచెం కలిసి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీదే ఫోకస్ చేయాలనుకుంటున్నట్టున్నారు. అందుకని ఇప్పటివరకు ఆయన పర్యటనలకు వెళ్ళటము, పోలీసులు ఆపడము, లేదా టెన్షన్లు ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. సంఘయ మృతి లాంటి ఘటనలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఆయన నేరుగా కార్యక్షేత్రంలోకి దిగి తనే నిరసనలు, తనే ధర్నాలు ఇలాంటివి కూడా చేయాలని, అనంతపూర్లో కూడా దీని మీద చేయొచ్చు అని చెప్తున్నారు.